హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే వినాయక చవితి రోజు అండి. వినాయక చవితి రోజు వీడియో అయితే కొంచెం లేట్ అయింది. మీ అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఇంట్లో వినాయక చవితి పూజలు అయితే చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు అయితే ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులతోటి అయితే కొంచెం కలర్స్ తోటి వేసుకున్నా. ఇంకే పండగ అయినా ఇంటి ముందట ఇట్లా ముగ్గులతోటి ఉంటేనే ఇల్లు అయితే కలకలలాడుతుంటుందండి. గడపకు కూడా ఇంకా బియ్యం పిండితోటి అయితే ఇట్లా పసుపు కుంకుమలతోటి వేసుకున్న. తులసమ్మ ముందు కూడా ఇట్లనైతే చిన్నగా ముగ్గులు వేసుకున్నానండి. ఇంకా రోజు వర్షాలే కానీ ఇంకా వినాయక చవితి రోజు అయితే కొంచెం వర్షాలు అయితే తగ్గినాయండి. ఇంకా ఇంటి ముందు ఇట్లా వేసుకొని గుమ్మానికి కూడా ఇట్లనైతే తోరణాలు ఇంకా మామిడాకులతోటి ఇంకా పూల దండలతోటి అయితే ఇట్లా నిండుగా అలంకరణ అయితే వేసుకున్నానండి. ఇంటి ముందు ఇట్లా ఉంటేనే మనకు ఇంకా లక్ష్మీ కళ లాగానైతే ఇంటి ముందు అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ముగ్గులు కూడా చిన్నగా వేసుకున్నా, నీట్గా వేసుకుంటే కూడా మంచిగా కనిపిస్తాయండి. ఇంకా ముగ్గులు పని అయిపోయినాకనైతే ఇంట్లో నిత్య దీపారాధన అయితే ఇంకా ఇట్లనైతే వేసుకున్నానండి ఈరోజు. కొన్ని చామంతులు గులాబీల పూలతోటి ఇంకా ఒక కొబ్బరికాయ అయితే కొట్టిన పండగ కదా అని ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంకా తాంబూలం పెట్టేసి ఇంక ఇట్లనైతే నిత్య దీపారాధన అయితే ఇట్లా చేసిందండి. అమ్మవారికి ఇంకా కుబేర దీపాలు వెలిగించుకున్న, కామాక్షమ్మ దీపం వెలిగించిన ఇట్లనైతే నిండుగానైతే దీపారాధన అయితే వేసుకొని పూలతోటైతే నిండుగా అలంకరణ చేసుకున్నానండి. మనం ఏ పూజలు చేసుకున్నా ఇంట్లో నిత్య దీపారాధన అనేది అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. ఇంకా వినాయక చవితి కాబట్టి కొంచెం పనులు ఎక్కువనే ఉంటాయి. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని తర్వాతనైతే ఇంకా ప్రసాదాల పని అయితే ఎక్కువ ఉంటుందండి. నేనైతే ఇంక ఈరోజు అయితే వినాయక చవితి కోసం అని 21 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నానండి. ఇక్కడనైతే ఉండ్రాళ్ళండి. ఫస్ట్గా ఉండ్రాళ్ళు ఇంకా మక్క గారెలు అన్ని రకాలండి, ఏవైనా పెట్టవచ్చు. వినాయకునికైతే అన్ని ఇష్టమేనండి. ఇక్కడనైతే మనం ఏం తింటామో అవన్నీ తింటాడండి బొజ్జగనపై అయితే. నేనైతే ప్రతి ఇయర్ ఇంకా 21 రకాలు అయితే వేసి పెడతా ఉంటానండి. ఇవి కానివ్వండి, ఇంకా ఇవైతే స్వీట్ బజ్జీలు ఇంకేవైనా ఎన్ని రకాలైనా పెట్టవచ్చు, కానీ నేనైతే 21 రకాలు పెడతానండి. ఎందుకంటే వినాయక స్వామికి 21 అంకె అంటే చాలా ఇష్టం కదా. ఇవి మోదకాలండి. స్వామివారికి అయితే మోదకాలు అంటే చాలా ఇష్టం అండి. ఉండ్రాళ్ళు, మోదకలు, ఇంకా వడాలు, ఇంకా ఏమి మనం తినే అన్నీ అయితే వేసి పెట్టుకోవచ్చు అండి. 21 రకాలలో అన్ని రకాలుగా ఏవైనా పెట్టవచ్చండి. ఇక్కడనైతే భక్షాలండి, బూరెలని కూడా అంటారు కదా, అవి ఇంకా పులిహోర, దద్దోజనం, ఇంకా చక్కెర పొంగలి, ఇంకా సీర, సేమ్యా, శనగలు అన్నీ 21 రకాలుగానైతే ఇక కౌంట్ చేసుకుంటూ అన్నీ చేస్తూ పక్కకు పెట్టేస్తూ ఇట్లనైతే ప్రసాదాల పని అయితే ఎక్కువ ఉంటుందండి. ఇది ఉండ్రాళ్ళ పాయసం అండి. ఇది ఉండ్రాళ్ళు అయితే పెడితే మనమైతే ఇంకేం పెట్టినా పెట్టకుండా మోదుకలును ఉండ్రాళ్ళు, ఉండ్రాళ్ళ పాయసం అయితే మెయిన్గా పెడతారండి. కుడుములు, ఉండ్రాళ్ళు, అప్పాలు, ఇదైతే దద్దోజనం అండి. ఇక్కడనైతే డ్రై సేమియా వేసిండండి. ఇంకా పాలు పోయకుండా ఓన్లీ నెయ్యిలో వేయించి చక్కెర వేసి అయితే ఇట్లా డ్రైగా చేయాలండి సేమియా. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడనైతే ఇదైతే స్వీట్ అన్నం అండి, బెల్లం వేసి వండుతాం కదా అది. ఇంకా అన్ని రకాల ప్రసాదాలు చేసుడు కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి ప్రసాదాలకు. ఇక అది అంతా అయిపోయినాకనైతే ఇదైతే ముందు రోజే డెకరేషన్ చేసి పెట్టుకున్నా కదా. ఇక్కడనైతే డెకరేషన్ ముందు రోజే చేసినాం కాబట్టి ఇంక ఇక్కడైతే ఏమి ఉండదండి. ఇంకా స్వామివారిని కూర్చోబెట్టుకోవడానికి మనం పూజకు కావాల్సిన ఈ వస్తువులు అయితే అన్నీ తెచ్చి పెట్టుకునుడు, ఇంకా అన్నీ సర్దుకొనుడు ఇదేనైతే ఉంటుందండి. ఇక్కడనైతే ఇట్లనైతే ముందైతే డెకరేషన్ చేసి పెట్టుకున్నాం. గుమ్మాలకు కూడా ఇట్లా తోరణాలు, మామిడాకులు అన్నీ పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నేనైతే అమ్మవారికి కూడా ఇట్లా పూలమాలతోటి ఇట్లనైతే అలంకరణ చేసుకున్న లక్ష్మమ్మ వారికి. ఇక్కడనైతే నేను ప్రతిరోజు అయితే ఒక పుష్పం అయితే పెడతా కుబేర లక్ష్మికి. ఎప్పుడైనా గుమ్మం పైన కుబేర లక్ష్మమ్మ అయితే కంపల్సరీగా ఉండాలండి. మనం అమ్మవారి ఇట్లా కాళ్ళ కింద నుండి పోయినట్టుగా అమ్మవారిది అయితే ఫోటో గుమ్మం పైన అయితే పెట్టాలండి. మాకు ఒక పంతులు గారు చెప్పారు. ఇంకా అప్పటి నుండి అయితే నేనైతే అక్కడనే పెట్టేస్తా. ఇంకా తర్వాత ఇక్కడ నేనైతే చెమ్మెలకు, దీపాలకు ఇంకా ఇట్లనైతే మొత్తం అలంకరణ అనేది చేసుకుంటూ ఉంటానండి.
ఇంకా ఒక్కొక్కటి చేస్తూ మనమైతే పనులు చేసుకుంటూ ఉంటేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంటాయి. మా పాప కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందండి పూజ పనులు ఏమన్నా ఉంటే కూడా. ఇంకా అమ్మ ఉన్న అక్క అయితే ప్రసాదాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకా మా వారు కూడా షాప్లో దేవుణ్ణి పెట్టేసి వస్తాననైతే వెళ్ళిర్రు. ఇంకా అతను వచ్చిన తర్వాతనే ఇక్కడనైతే కూర్చోబెట్టుడు ఉంటుంది. అంతలోపు అయితే మేము ఇక్కడ ఉన్న ఇంకా అన్నీ సర్దేసుకునుడు, పూల మాలలు ఇంకా పూలు అన్నీ ఇక్కడనైతే అరేంజ్ చేసి పెట్టుకుంటామండి. ఇంకా మా వారైతే ఇప్పుడు వచ్చి రెడీ అవుతుండ్రు. ఇక్కడనైతే మేమైతే ఇట్లనైతే రెడీ అయినామండి ఇంకా పూజ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇంకా పూజకు మేము మొత్తం ఇక్కడనైతే సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా స్వామివారిని కూర్చోబెట్టుకోవాలి. ముందైతే స్వామివారికి మొత్తం అలంకరణ అయితే చేసుకోవాలండి. మనం పైననే ఫస్టే కూర్చోబెట్టకుండా ఫస్ట్ అయితే కింద ఇక్కడనైతే మేము ఇట్లనైతే డెకరేషన్ చేసి పెట్టుకున్నాం అన్నీ. కిందనైతే ఒక చాప వేసుకొని మొత్తం స్వామివారిని అయితే నిండుగానైతే అలంకరణ చేసుకోవాలండి. స్వామివారు అయితే చాలా కళగా ఉన్నారండి. అసలు చూస్తుంటే చూడాలనిపించేలాగా స్వామివారు అయితే చాలా కళగా ఉన్నారు. మా వారైతే ఇంకా కంకణాలు స్వామివారికి అని కంకణాలు కడుతుండ్రు. ఇంకా పసుపు కొమ్ములతోటి అయితే కంకణం రెడీ చేస్తారు స్వామివారికి. 4 కంకణాలు 4 చేతులకైతే ఇట్లా కంకణం కట్టేసి పక్కనే పెట్టేసిర్రు. ముందైతే పాలతోటి ఇట్లా కండ్లను తుడుస్తారు. తర్వాత కొన్ని గంగా జలంతో అయితే స్వామివారి మీద ఇట్లా అభిషేకం చేసినట్టు చేసి ఇంకా తర్వాతనైతే మొత్తంగానైతే ఇట్లా కుంకుమతోటి గంధంతో అయితే అలంకరణ చేయాలండి. స్వామివారికి స్నానం చేయించినట్టయితే ముందు కొంచెం జీలకర్ర ఇచ్చి ఇంకా కండ్లను కూడా పాలతోటి ఆవు పాలతోటి అయితే తుడవాలండి. తుడిచిన తర్వాత ఇంకా నేను ఇక్కడ గంధం బొట్లతోటి కుంకుమతోటి అయితే ఇంకా స్వామివారిని అయితే ఇట్లా అలంకరణ చేస్తున్నానండి. ఇంకా మా వారైతే ఇక్కడ స్వామివారి చేతులకైతే కంకణాలు కడతారు. ఏదైనా మనం నిండుగా అలంకరణ చేసుకొని కొంచెం నిమ్మలంగానే పూజ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా అందుకే ఇంకా అక్కడ దేవుణ్ణి అయితే పెట్టేసి వచ్చిన తర్వాతనే మేమైతే ఇంట్లో అయితే స్టార్ట్ చేసుకున్నామండి. షాప్లో అయిపోయినాకనే ఇక్కడ స్వామివారికి అయితే కంకణాలు అయితే కడుతుండ్రని 4 చేతులకు 4 కంకణాలు. ఇంకా నేనైతే మొత్తంగానైతే గంధం బొట్టుతోటి అయితే స్వామిని అయితే ఇట్లా అలంకరణ చేస్తున్నా నిండుగా. ఒక్కొక్క గణపతికి అయితే ఒక్కొక్కటి ఇట్లా కనిపిస్తూ ఉంటాయండి. ఈ స్వామివారు అయితే నిండుగా నాకైతే ఇట్లా మన స్కిన్ కలర్ లాగా అసలు చూస్తుంటే నిజమైన గణపయ్య లాగానే అట్లా కనిపిస్తూ ఉన్నారండి. ఎందుకంటే కలర్ కూడా స్కిన్ కలర్ కాబట్టి ఇట్లా చూస్తుంటే కూడా నిజమైన గణపయ్య ఇట్లా కూర్చున్నట్టు అయితే అనిపిస్తున్నారు. ఒక్కొక్క కలర్ కాడ నీల్ కలరు బ్లాక్గా అట్లా వేరే కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో కలరు ఆరెంజ్ అని. అవన్నీ మనకు మామూలుగా ఇట్లా విగ్రహాలు లాగానే అనిపిస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ విగ్రహం అయితే స్కిన్ కలర్ లా ఉంది కాబట్టి ఇంకా నిజమైన గణపయ్య కూర్చున్నట్టు అయితే కనిపిస్తున్నారండి. ఇంకా అట్లా అలంకరణ అయిపోయినాకనైతే ఒక వస్త్రం అయితే వేస్తున్నారు. ఇంకా వస్త్రం వేసి అయితే స్వామివారిని అయితే కూర్చోబెడతాం. ఫస్ట్ వస్త్రం కూడా మేమైతే కొనుక్కొచ్చినాయనండి. ఇంకా అన్నీ కొనుక్కొచ్చినాం నిన్ననే వెళ్ళి. ఇంకా నిన్నటి బ్లాగులో అన్నీ తీసుకున్నాయి అయితే ఉన్నాయి కదా. ఇంకా స్వామివారిని అయితే మా పాప ఉన్న మా వారైతే ముందు లేపేసిర్రు. అక్కడ నుండి లేపి కూర్చోబెట్టే చోట నవధాన్యాలు కొన్ని బియ్యము పసుపు కుంకుమ ఇంకే వేసి ఒక మోదుకాకైతే వేసిరండి. కింద అయితే వేసి ఆకులో కూర్చోబెట్టాలని ఇంకా నేను మా వారైతే కూర్చోబెడతామండి. మా పాపను మా వారు లేవట్టిరు కానీ ఇంకా నేను మా వారైతే ఇద్దరం కలిసి స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి అయితే ఇట్లా నిండుగా దండలతోటి అయితే అలంకరణ చేస్తుండ్రు. మా వారికి కూడా అలంకరణ చేసుడు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పూలమాల కూడా చిన్నగానైతే ఇంకా ఇట్లా ఆర్డర్ ఇచ్చి చేపించిరండి ఫిట్నర దేవుడు అని. ఇంకా అందుకోసమే ఇక్కడనైతే మంచిగా అలంకరణ చేసినట్టుగా అన్నీ అయితే మాలలు వేసిర్రు. ఇంకా అక్కడ ఉన్న ఎలక పండ్లు అన్నీ ఏమో ఇంకా మనం తీసుకొచ్చిన ఈ పండ్లు అవన్నీ అయితే నేనైతే ఇట్లా అరేంజ్ చేసి ఇంకా స్వామివారికి అయితే అఖండ దీపం కోసమని ఇక్కడ పక్కన ఒక దీపం అయితే అరేంజ్ చేసినాం. ఇంకా మా ఇంట్లో ఉన్న రాగి ప్లేట్లలోనే అయితే పెట్టిందండి. కింద కూడా దీపం కింద కూడా నవధాన్యాలు అయితే వేసి
ఇంకా దీపంని అయితే అరేంజ్ చేసినామండి. ఇంకా పక్కకే అవి మన దండాలు అవి ఉన్నాయి కదా అని కొంచెంగానైతే అవి లోపలికనేసి దీపంనైతే ఇట్లా నిండుగానైతే మొత్తం పూలతోటి ఇంకా కుంకుమ పసుపుతోటి అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసి ఇంకా వత్తి అయితే వేసేసి దీపం నూనె పోసి వత్తేసి అయితే ఉంచేసినామండి. ఇంకా స్వామివారి కూడా మొత్తం పూలతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసిన. ఇంకా వత్తి కూడా ఒకటైతే అఖండ దీపం వత్తి అయితే తీసుకొచ్చినండి. అదైతే ఎక్కువ ఇట్లా మంచిగా చేసి ఉంటుంది కదా, చాలాసేపు వస్తుంది. ఇంకా మనం 3 డేస్ 5 డేస్ ఉంచుతాం కదా, అన్ని రోజులు రావాలి కదా, అందుకోసమని అదైతే నేను ఒకటి తీసుకొచ్చిన. ఇంక ఇవి కూడా చిన్నవి అయితే దీపాలలోనైతే వేస్తున్నానండి. ఇంకా అన్ని దీపాలల్లో వత్తులు వేసిన తర్వాత ఇక్కడ నేనైతే ముందు అలంకరణ చేసుకున్నాక ఇంకా అఖండ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాం. నేను మా ఆయన కలిపి అగరబత్తితో అయితే వెలిగిస్తున్నామండి. ఇంకా అఖండ దీపం అయిపోయినాక ఇంకా కామాక్షమ్మ దీపం, ఇంకా చెమ్మెలను మీద నిత్య దీపాలను ఇట్లా మంగళారతి దీపాలు ఉంటాయి కదా, అవి కూడానైతే వెలిగించుకున్నామండి. ఏ పూజ చేసినా మనమైతే మంగళారతి అనేది అయితే కంపల్సరిగా వెలిగించుకోవాలి. స్వామివారికి అయితే ఇట్లా పువ్వులు దీపం ధూపం అట్లా వేసుకుంటేనే చాలా ఇష్టం అండి. ఇంకా దీపం వెలిగించినాకనైతే అఖండ దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక పువ్వు కూడా పెట్టేసి ముందైతే దీపంనైతే మనం దర్శనం చేసుకోవాలండి. తర్వాతనే ఇంకా పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన అయిపోయినాకనే ఇంకా అన్ని దీపాలకు కూడా నేనైతే అలంకరణ చేసుకున్న కుంకుమతోటి. ఇంకా నేను ఏ పూజ చేసినా కామాక్షమ్మ దీపాన్ని అయితే కంపల్సరిగా వెలిగించుకుంటానండి. ఇంకా దీపారాధన అయిపోయినాక ఇక్కడ నేను పసుపు గౌరమ్మ అయితే వేసుకుంటున్నా. పసుపు గౌరమ్మ అనేది అయితే కంపల్సరిగా వేసుకోవాలండి విఘ్నేశ్వరునికి. ఇంకా అమ్మవారిని ఇంకా పసుపు గౌరమ్మ అంటే అమ్మవారును లక్ష్మీ గణపతి అంటారండి. ఇంకా లక్ష్మీ అమ్మవారును గణపతిని కూర్చోబెట్టినట్టు పసుపు గౌరమ్మ వేసి పెట్టుకుంటే, గౌరమ్మ వేసుకొని 2 జాకెట్ పీసులు ఇంకా వస్త్రము పువ్వులు అన్నీ వేసుకొని ఇంకా స్వామివారికి అయితే ముందైతే శుక్లాంబరధరం అంటూ నేనైతే పద్యం చదువుకొని స్వామివారి పాదాల దగ్గరనైతే అక్షంతలు వేసుకున్నానండి. తర్వాత ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇట్లా పూజలు చేసుకుంటా ఉంటేనే ఇంట్లో మంచిగా అనిపిస్తూ ఉంటుందండి. మనకి ఏదన్నా కొంచెం బాధలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అట్లాంటివి ఏమన్నా పోతూ ఉంటాయి. ఇంకా స్వామివారికి అయితే ఇట్లా నిండుగా పూజ చేసుకోవాలి. మేమైతే ఇంకా సెల్లును అయితే ఆన్ చేసి పెట్టుకున్నామండి పూజ చేసుకోవడానికి. సహిత సర్వే కళగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద మండపం మీద మీ మీద కూడా చల్లుకోవాలి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత శంకర ప్రియనందన పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దత్తం మయా ప్రభో శ్రీనాథ సర్వజ్ఞ గీర్వాణ గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తరువాత శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యః అమృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్. గదైపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఇట్లా పూజ అంతా అయిపోయినాకనైతే స్వామివారికి అయితే ధూపం వేయాలండి. ఇంకా పూజ కంప్లీట్ అయినాకనే స్వామివారికి అయితే ఇట్లా ధూపం వేసుకోవాలి. ఇంకా ధూపం కూడా నేనైతే స్వామివారికి అయితే చూపిస్తున్నానండి. ఇంకా తర్వాతనైతే 21 రకాల ప్రసాదాలను అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నా. ఇంకా స్వామివారికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా బొజ్జ గణపయ్యకి అయితే బొజ్జ అనేది అయితే ఖాళీగానే ఉంటుందట. అందుకే మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా స్వామివారు అయితే తింటారనే చెప్తారండి.
ఇక్కడనైతే నేను 21 రకాల ప్రసాదాలను అయితే ఇట్లా అరేంజ్ చేసుకొని ఇంకా మా వారైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే కొబ్బరికాయ తీసుకున్నారు. ఇంకా స్వామివారికి ప్రసాదాలు ఎంత ఇష్టం అనేది మనము పెట్టే ప్రసాదాలను బట్టే తెలుస్తూ ఉంటుంది. ఉండ్రాళ్ళు ఇంకా మోదుకలు అన్నీ అయితే చాలా ఇష్టమైనయండి. పండ్లు కూడా అన్ని రకాలుగా పండ్లు అయితే పెట్టినండి నేను. ఇక్కడనైతే మోదుకలు ఇంకా అన్ని రకాలు మళ్ళీ కొన్ని రకాలు అందులో కనిపించని ఉన్నాయి కదా, ఇక్కడ నేనైతే మొత్తంగానైతే మళ్ళీ అయితే వీడియో తీసినండి. ఇంకా అన్ని మనం తినేటి అన్నీ స్వామివారు అయితే తింటారండి. బిస్కెట్లు చాక్లెట్ల కానుండి పెట్టింది మా పాప అయితే. ఎందుకంటే భుజగనపై అంటే చిన్న పిల్లవాని లాగానే కదా మమ్మీ, మనం తినేటి అన్నీ స్వామివారు తింటారు కదా అని ఇంకా కౌంట్ తక్కువైనాయి అని అవి కూడా పెట్టిర్రు. ఇంకా ఇస్తార్లో అన్నము ఇంకా పప్పు చేయలే కానీ వంకాయ కర్రీ ఇంకా పెరుగు, కంపల్సరిగా వాటర్ అనేది అయితే కంపల్సరిగా పెట్టాలండి మనం ఏ ప్రసాదం పెట్టినా కూడా. ఇట్లనైతే మొత్తంగా ప్రసాదాలు భోజనం అన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఇంక ఇక్కడనైతే స్వామివారు అయితే ఎంత కళగా కనిపిస్తున్నారండి, చూస్తుంటే చూడాలనిపించేలాగా. మా పాప అయితే దేవుడికి హుండీ కూడా పెట్టింది. ఇంకా ఆమె డబ్బులు వేసుకుంటా ఆమె సంతోషపడుతూ ఉంటుంది. హుండీలో కూడా వాళ్ళ అమ్మమ్మతోటి వాళ్ళ అమ్మక్కతోటి అందరితో అయితే డబ్బులు అయితే వేయించుకున్నది. ఇంకా మా అక్క కూతురు వాళ్ళు కూడా వచ్చారు. మా అల్లుడు, మా అక్క కూతురు, ఆ పాప వాళ్ళందరూ కూడా వచ్చారండి. ఇక్కడనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తుండ్రు మా వారు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా హారతిగానైతే ఒక పాట అయితే పాడినండి స్వామివారిది, వినాయకుంది. ఇక్కడనైతే వినాయకుని పాట అయిపోయినాక అందరికైతే హారతి ఇస్తానండి నేను. మా పాప నేను మా అక్క కూతురు మా మనవరాలు అందరం అయితే హారతి పట్టేసుకున్నాం. కానీ ఇంకా మేమిద్దరమే అయితే వీడియోలో కనిపిస్తున్నాం కానీ వాళ్ళు కూడా పట్టిరండి, వెనక కానీ ఉన్నారు. ఇంక ఇట్లనైతే పూజ అయితే మేమైతే ఈరోజు అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నామండి. మీరు కూడా అందరూ చాలా బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత అందరం అయితే ఆరతి ఇంకా కలశంలో నీళ్ళతోటి అయితే ఇట్లా ఆరగించాలండి. 3 సార్లు అయితే తిప్పేసి అప్పుడే మనం ఆరతి అనేది దేవుడికి ఇస్తే దేవుడికి నిండు అవుతుందండి. ఇంకా అందరం అయితే ఇట్లా ఆరతి తీసుకుంటున్నాం. ఇంకా మా పాప అంటుంది మీ సబ్స్క్రైబర్స్ కూడా అందరికి ఇవ్వు అన్నాక నేనైతే మీకు కూడా అందరికి ఇచ్చిండండి. ఇంకా నేనైతే నవ్వుకున్నా. మీ సబ్స్క్రైబర్స్కి ఇవ్వు అన్నాక నేను మీకు కూడా ఇచ్చేసిన. ఇంకా అంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.